హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారు వ్లాగ్స్. ఈరోజు మేమైతే రూమ్లో చపాతీ అండ్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం. సో ఇంకా దానికి ప్రిపరేషన్ చూద్దాం. చపాతీ కోసం ముందుగా గోధుమ పిండి పీసుకి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే చికెన్ అయితే ఈరోజు మంచిగా ఫుల్ గ్రేవీగా చేద్దామని ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాం. ముందుగా ఆనియన్స్, టమోటాస్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా ఫ్రై చేసాం కదా, వాటిని అయితే మిక్సీకి వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఈలోపు మనం ఆనియన్స్ అవి ఫ్రై చేసిన కడాయిలో చెక్క, మొగ్గ, యాలకులు వేసి ఫ్రై చేసి తర్వాత టమోటా పేస్ట్ ఉంది కదా, సో దాన్ని వేసేసి పసుపు, కారము, ఉప్పు వేసి కొద్దిసేపు బాయిల్ చేయాలి. వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకుంటాం కదా, టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అది వేసేసి కొంచెం ఉప్పు, కారం వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకోండి. పసుపు, సాల్ట్, సాల్ట్, పసుపు, కారం వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా బాయిల్ చేయండి. చికెన్ వేసేసి కొద్దిసేపు కలుపుకోండి. దాని తర్వాత మూత పెట్టేసేయండి. అలాగే మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది. సో ఇంకా లాస్ట్లో మసాలాలన్నీ యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి. మా చికెన్ అయితే ప్రిపేర్ చేసాం. ఇప్పుడు చపాతీలు కాల్చాలి ఇండక్షన్ ప్యాన్ మీద. తల ప్రాణం తాకు వచ్చేస్తుంది ఇండక్షన్ మీద చపాతీలు కాల్చే లోపల. సో ఇంకా తప్పదు కదా మనకి, ఎలాగోలా కాల్చాలి చపాతీలు అయితే. ఒక కొటేషన్ ఉంది కదా, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని. సో అది మాకైతే ఇక్కడ వర్తిస్తుంది. నిజంగా చాలా కష్టపడ్డాం భయ చపాతీలు కాల్చడానికి అయితే. ఇంకా ఫైనల్గా చికెన్ వేసుకొని తిందాం. అలా చపాతీ తుంచుకొని చికెన్ పీస్ పెట్టుకొని గ్రేవీలో అద్దుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. గ్రేవీ అయితే చాలా బాగుంది. అండ్ పీసులు కూడా బాగా కుక్ అయ్యాయి మెత్తగా. చూసారుగా ఎంత పద్ధతిగా తింటున్నారో వీడియో తీస్తున్నానని. ఇదంటే ఒక చిన్న మినీ యుద్ధమే జరిగేది చికెన్ పీసెస్ కోసం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.